మంచి పద్ధతి. గురుగారు, ఉత్తరంలో ఉన్న బాల్కనీకి మనం గృహంలోకి కలుపుకోవచ్చా? అంటే ఇది ఈ మధ్య ఏమవుతుందంటే చాలా మంది మీరు గమనిస్తే ఒకప్పుడు ఏంటంటే 200 గజాలు లేదంటే 50 గజాలు 60 గజాల్లో కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 150 గజాలు 200 గజాలు తీసుకుంటున్నా కూడా, అంటే ఒక యజమాని 150 గజాలు స్థలం తీసుకున్నా కూడా దాని యొక్క కొలతలు అనేవి కరెక్ట్గా ఉండట్లేదు. కొలతలు కరెక్ట్గా ఉండకపోవడం ఏంటంటే రోడ్డుకి 22 అడుగులు అంటే వెడల్పు, లేకపోతే 20 అడుగులు 18 అడుగులు, లోతు మాత్రం 60 అడుగులు 70 అడుగులు ఇట్లా ఉంటుంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే అది కూడా 150 గజాలు వస్తుంది, లేకపోతే 180 గజాలు వస్తుంది. కానీ స్థలం యొక్క కొలతలు కరెక్ట్గా ఉండలేదు. దాంతో ఏమవుతుందంటే యజమానికి ఎప్పుడైతే వెడల్పు తక్కువ ఉంటుందో ఉత్తరంలో ఒక 4 అడుగులో 2 అడుగులో 3 అడుగులో వదలాలనే ఇది ఉంటుంది. ఎందుకంటే ఉత్తరం వదలడం మంచిది అనేది. సరే గ్రౌండ్ లెవెల్లో వదులుతున్నారు. కానీ మీరు ఇప్పుడు అందులో ఒక ఇమేజ్ గమనిస్తే మీకు ఆ ఫ్లోర్, మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఈ ఉత్తరంలో 2 అడుగులు, ఎందుకంటే ఉన్నదే వెడల్పు 22 అడుగులు అంటే దక్షిణంలో ఈ బాత్రూమ్ లైఫ్ నుంచి 1.5 అడుగు ఎంత వదులుతారు. ఉత్తరంలో ఒక 2.5 అడుగులు పోతే గృహం వచ్చేటప్పటికి మీకు 18 అడుగులు ఉంటుంది. అది కూడా గోడ మందాలన్నీ వెళ్ళిపోతే లోపల చూసుకుంటే మీకు 17 అడుగులు 16.5 అడుగులు వస్తుంది. అంటే గృహం అండ్ లోపలికి వచ్చి ఇక అందులోనే 2 బెడ్రూమ్లు కావాలి, అందులోనే అన్నీ కావాలంటే కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ ఇమేజ్లో మీరు గమనిస్తే ఉత్తరం ఏదైతే బాల్కనీ అంటే 2.5 అడుగులు తీసుకుంటారో సాధ్యమైనంత వరకు ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ మంది చేస్తున్నారు. సరే తూర్పు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే కొంత భాగం బాల్కనీ తీసుకుంటారు. అంటే ఈశాన్య భాగం వరకు బాల్కనీ తీసుకొని మిగతా ఏదైతే పార్ట్ ఉంటుందో వెనక భాగం అంటే మధ్య ఉత్తరం నుంచి వాయువ్యం దాకా కొద్దిగా హాల్లో కావచ్చు, ఒకవేళ వెస్ట్ అయితే, లేదు ఈస్ట్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వాయువ్యంలో ఒక బాత్రూమ్ పెట్టి దాన్ని కలిపేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే చేస్తున్నారు అట్లాగా. అంటే బాల్కనీ అని విడిచి ఒక ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత దాని గృహంలోకి కలిపేయటం అనేది చేస్తున్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో తెలియకుండానే మన గృహాన్ని వాయు భాగం పెంచినట్టు అవుతుంది, ఉత్తర భాగం అలాగా ఏ భాగం అయినా అలా పెంచడం అనేది మంచి పద్ధతి కాదు. తద్వారా ఏంటంటే ఏ భాగాలు అయితే మనకి పెరుగుతాయో ఖచ్చితంగా ఆ భాగానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ పెరగడం అంటే ఉత్తరం పెరిగింది, ఈశాన్యం పెరిగింది, ధనం వస్తుంది, ధాన్యం వస్తుందో ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ పెరగటం వల్ల కూడా ఒక్కోసారి ఇంకో భాగం ఏదైతే తగ్గుతుందో దానివల్ల లోపాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే మనం అంతకుముందు ఒక వీడియోలో చెప్పాము ఏమంటే ఈశాన్యం పెరుగుదల మంచిది అన్నాడు. పెరుగుదల మంచిదే ఎంతవరకు శాస్త్రంలో మినపగింజ పెరగాలన్నాడు. కానీ అడుగు 2 అడుగులు 5 అడుగులు 10 అడుగులు పెంచాం అనుకోండి, ఖచ్చితంగా అది పెరగడం వల్ల ఆగ్నేయమో లేకపోతే వాయువేమో తగ్గుతాయి. సో ఇది పెరగడం వల్ల మనకి ఏ ధనం ఏదైతే ఆర్జిస్తున్నామో లేకపోతే ఏ ఐశ్వర్యం అయితే అనుభవిస్తామో ఖచ్చితంగా ఆగ్నేయం వాయువ్యం భాగాల్లో ఉన్న లోపాల వల్ల ఇది వచ్చిందల్లా హారతి గర్భం అంటే ఇక్కడ వచ్చిందని ఇంకో చోట ఖర్చు పెడుతూ ఉంటాం. అది మనకి తెలిసేలోపు అది అయిపోతుంది. కాబట్టి ఇలానే మనకి ఉత్తర భాగంలో ఉంది కదా స్థలం మందే కదా, ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అడిగితే ఇది ఎందుకంటే ఇలా పెంచారంటే ఇది కూడా మందే కదండి అన్నట్టు. మనదే కాబట్టే మనం వదిలేం. ఎందుకంటే ఒక భాగంలో ఉత్తరం వైబ్రేషన్ ఉంటుంది, లేకపోతే ఇంకో భాగంలో మనం వదలటం వల్ల అంటే మనం స్థలం కొద్దిగా చుట్టూ వదులుతున్నాం అంటే ఏంటి, కొద్ది పాజిటివ్ వైబ్రేషన్ ఉండటం కోసం వదులుతాం. ఏదో దేవుడికి వదిలేమండి ఉత్తర భాగం మంచిది కాబట్టి వదిలేమనే ఆలోచన ఏదైతే ఉందో పైకి వెళ్ళేటప్పటికి అది మర్చిపోతారు. కింద వదిలేం కదండి అంటారు, పైన మళ్ళీ కలిపేసుకుంటుంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఉన్న అవకాశం ఉన్నంత వరకు అలా ఉన్న 2 అడుగులు 2.5 అడుగులు, ఎందుకంటే మనం ఫిక్స్ అయిపోయాం ఆల్రెడీ 22 అడుగులు మనం ఇల్లు కట్టుకోవాలని ఫిక్స్ అయినప్పుడు ఇలాంటి వాటన్నింటికి కూడా మీరు ఫిక్స్ అయిపోవాలి. లోపల ముందే మనకి 17 అడుగులో 16.5 అడుగులో ఇల్లే వస్తుంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాస్తుపరంగా ఎప్పుడైతే అనుకొని ఇదే విధంగా మనం ఉంటామో ఖచ్చితంగా మీరు ఇప్పుడు 22 కాదు 45/50 45/100 కొనే స్తోమత అనేది మీకు వస్తుంది. లేదు ఉన్న దాంట్లోనే మేము ఇది పెంచేస్తాం అది పెంచేసుకుంటాం ఇలా కట్టుకుంటాం అనుకోండి అక్కడే ఉండే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఎదుగుదల అనేది ఉండదు, కొద్దిగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి మళ్ళీ జీవితం అనేది ఉన్నంతకాలం అందులోనే ఉండి ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అలా పెంచాలి, అలా ఏదైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఆ విధంగా చేయకుండా నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఏదైతే మనం చెప్పామో అటువంటి దోషాలు లేకుండా ఉంటాయి, అలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. గృహంలో చక్కగా మనం తీసుకున్న దానికి పరిపూర్ణంగా ఉండాలంటే ఇటువంటివి అంటే బాల్కనీ భాగాన్ని అది ఏ భాగమైనా అంటే ఉత్తర భాగమే కదండి ఉత్తర భాగం అయినా కానీ తూర్పు భాగం అయినా కానీ ఏ భాగం అయినా కానీ అలా కలుపుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.
కాబట్టి నిర్మాణం చేసిన తర్వాత తీసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే నిర్మాణంలో ఉన్నవాళ్ళు తీసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఈ విధంగా మనం ఏదైతే వదులుకుంటామో దాన్ని మళ్ళీ గృహంలోకి ఏదో రకంగా కలుపుకుందాం అనే ఆలోచన కాకుండా దాన్ని బాల్కనీ లాగా ఉంచడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయి ఆ గృహానికి. గురుగారు, ఈ ఉత్తర భాగంలో మన